హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలా ప్రభు ఫుడ్స్. ఆలు ఫ్రైని చేసుకుందాం. ఇది చపాతీలోకి, అన్నంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. 4 ఆలుగడ్డలను తీసుకొని పొట్టు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళను వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుంటూ వాష్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకుందాం. మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే అందులోకి ఆలు ఫ్రైని చేసుకోండి. అందులో చేసుకోవడం వల్ల కింద అడుగుకి అంటుకోకుండా ఉంటుంది. గ్యాస్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుందాం. ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగున అంటుకుంటుంది. ఆలుగడ్డలను మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వస్తుంది కదా. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావడానికి 7 to 8 minutes టైం పడుతుంది. ఇప్పుడు ఇవి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి పక్కకు పెట్టుకుందాం. అదే కడాయిని టిష్యూ పేపర్తోని తుడుచుకొని 2 టేబుల్ స్పూన్ నూనెని వేసుకుందాం. నూనె కొద్దిగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసి ఫ్రై చేసుకుందాం. 4 వెల్లుల్లి ముక్కలను కచ్చపక్క దంచుకొని వేసుకుందాం. 2 ఎండుమిర్చిలను వేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డలను వేసుకుందాం. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పోపులో ఈ ఆలుగడ్డ ముక్కలని 2 minutes ఫ్రై చేసుకుందాం. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఒకసారి కలుపుకుందాం. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుందాం. 2 or 3 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ హోటల్ స్టైల్ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి.